ఎవడాడు ఎవడు బాసు? నన్నే తిట్టి ప్రాణం పోతున్నా. ఫ్రెండ్స్, డెమో వీడియోతో చూశారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలా మంచిగా అయితే ఉంటుంది. క్యాసెట్ టైప్లో, చాలా ఒక బార్ టైప్లో అయితే వీడియో అయితే బాగుంటుంది. మన సబ్స్క్రైబర్ వికాస్ వర్సెస్ సింధు ఏదో ఉంది ఆయన ఐడి. ఓకే, ఆయన అయితే పంపించారు నాకు. నేను చూపిస్తాను రైట్ సైడ్లో ఉంటే. ఓకేనా, వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసి నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే మనకైతే ఇలాగైతే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మనకు గ్రూప్ 2 అని ఉంది కదా, ఈ గ్రూప్ 2ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే బ్యాక్గ్రౌండ్గా ఒక ఇమేజ్ అయితే ఉంది. ఈ ఇమేజ్ని మీరు డిలీట్ చేసినా నో ప్రాబ్లం, కానీ ఉంచండి, అలాగే ఉంచండి, అవసరం ఉంది. ఓకే, ఆ ఇమేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే, ఈ గ్రూప్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగైతే ఉంటుంది. ఓకేనా, ఇలాగైతే ఉన్నప్పుడు మనం ఏం చేద్దామంటే, కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీరు బ్యాక్గ్రౌండ్ అంటే మీరు డెమోలో ఏదైతే చూశారో, ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో సెలెక్ట్ చేశాను. ఈ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి ఈ షేప్ కిందికి తీసుకొచ్చి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకు ఎంతైతే కావాలో అంతవరకు పెట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి చెయ్యాలి. ఏంటంటే, ఫోటో అనేది రైట్ సైడ్ మాత్రమే పెట్టండి. అంటే రైట్ సైడ్ పెట్టండి. లెఫ్ట్ సైడ్ అయితే మనకు ఆల్రెడీ షాడో వస్తుంది, దాంతోపాటు లిరిక్లో వస్తుంది, అన్నీ వస్తుంది ఇక్కడ. కాబట్టి ఫేస్ అనేది కొంచెం రైట్ సైడ్ అయితే పెట్టండి. ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ మీకు కట్ అయినట్టు కనిపిస్తుంది, నో ప్రాబ్లం, అది నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, ఇప్పుడు చాలా క్లీన్గా కనిపించింది. ఇక్కడ మనకు హీరో ఫోటో ఏదైతే ఉందో అది కనిపిస్తలేదు, ఓన్లీ హీరోయిన్ ఫోటో కనిపిస్తుంది. నాకు కూడా కావాల్సింది అదే, కాబట్టి చూసుకోండి. ఓకేనా, మీకు ఎవరైతే ఫోటో కావాలో అదైతే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా లిరిక్స్ అయితే వస్తుంది. లిరికల్కి యానిమేషన్ ఉంటుంది, కానీ ఆ యానిమేషన్ తోటి ఆ లుక్ అయితే రాదు. దీనికి మీరైతే కొంచెం గోషన్ బ్లర్ కానీ, ఇంకోటి ఎక్స్పోజర్ గామా కానీ ఇలాంటివి యాడ్ చేయండి, చాలా లుక్ అయితే ఇస్తుంది. ఇంకా అది యాడ్ చేయాలంటే పెద్ద ఏం లేదు. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు బ్లర్లోకి వెళ్ళి గోషన్ బ్లర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్, స్టార్టింగ్ కీ ఫ్రేమ్ ద్వారా వచ్చి ఇక్కడ మనకు 150 ఉంటుంది, ఒక 600 పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి 0 చేసుకోండి. మళ్ళీ స్టార్టింగ్లో వచ్చి మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి సేమ్ ఎక్స్పోజర్ గామా యాడ్ చేసుకోండి. ఓకే, ఎక్స్పోజర్ గామా యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, సేమ్ ఇంకో కీ ఫ్రేమ్ కూడా కొంచెం ముందలు జరిపి స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి మొత్తం ఇలాగైతే పెంచుకోండి. ఇలాగైతే వస్తుంది చూడండి, ఇలా వస్తుంది, చాలా లుక్ అయితే ఇస్తుంది. దీనే కాపీ చేసి ఈ రెండు ఉన్నాయి కదా ఇప్పుడు ఎక్స్పోజర్ గామా గోషన్ బ్లర్, ఇవన్నీ లిరికల్కి 1 by 1 పేస్ట్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఓకేనా, ఇంకోటి ఇక్కడ మనకు లిరికల్ ఉంది కదా, ఈ లిరికల్ టాప్లో మీరైతే మీ యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి అయినా పెట్టుకోండి, లేకపోతే నేను స్పాటిఫై యాప్ది లోగో అయితే ఇస్తాను, అది పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. కానీ మ్యాక్సిమం ఇన్స్టాగ్రామ్ ఐడి పెట్టడానికి ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే చెప్తారు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన ఐడి అయితే ఓపెన్ చేశాను, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఇలా స్క్రీన్ షాట్ తీస్తే లుక్ అయితే రాదు, కాబట్టి మీరైతే పైన దీనైతే మనం కొంచెం డార్క్లో పెడతాం. ఓకే, డార్క్లో పెడితే చాలా లుక్ అయితే ఇస్తుంది. డార్క్ మోడ్ అయితే పెట్టిన తర్వాత ఓకే, ఇప్పుడు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మళ్ళీ నేను డార్క్ మోడ్ అయితే ఇది చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేస్తాను. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత కింద ప్లస్ సెకండ్. ఓకే, మనం ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసినాం కదా, ఆ ఇమేజ్ని యాడ్ చేద్దాం. ఓకే, ఈ ఇమేజ్ని ఇప్పుడు మనకు నేమ్ అయితే కావాలి, లోగో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ ఒక షేప్ తీసుకున్నాను, ఈ షేప్ని మనకు ఎంత అయితే లోగో కావాలో అంత సైజ్ అయితే తక్కువ చేద్దాం. ఓకే, అంత అయితే తక్కువ చేసి దానిపైన పెట్టుకోండి. ఓకేనా, పెట్టిన తర్వాత ఈ రెండుని వీడియో లాస్ట్ వరకు అయితే జరుపుకుందాం. అంటే ఎంతవరకు అయితే ఉందో ఈ రెండుని అంతా జరుపుకుందాం. ఓకే, జరిపేసాం కదా. ఆ పైన షేప్ని దాంతోపాటు ఇంతకుముందు మీరు ఐడి యాడ్ చేసిన స్క్రీన్ షాట్ తీసి సెలెక్ట్ చేసి ఇలాగైతే ఇక్కడ మనకు 3 ఆప్షన్ ఉంటుంది. అందులో సెంటర్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఐడి మాత్రమే కనిపిస్తుంది. కనిపించిన తర్వాత ఈ ఐడిని తీసుకొచ్చి కింద పెడదాం. ఇప్పుడు మీరైతే కింద సైజ్ తక్కువ చేసుకోండి, బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి, కింద పెట్టుకోండి ఇలా. ఓకే, ఇలా
చూడండి ఐడి అయితే చాలా సూపర్గా ఉంది. దాని పక్కన లోగో ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఓకేనా, ట్రై చేయండి. ఓకే ఇలాగైతే మ్యాక్సిమం అయిపోయింది. ఇప్పుడు మనకు లోగో వచ్చింది, దాంతోపాటు అన్నీ వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఆ ఫోటోకి యానిమేషన్, దాంతోపాటు ఒకవేళ స్పాటిఫై పిఎన్జి కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో, అది కావాలంటే అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ కింద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక ఇమేజ్ లింక్ అయితే ఇస్తాను, దాన్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు ఒకటి కాదు అంటే క్యాషెట్ ఫొటోస్ ఉంటుంది కదా, అవి 5-6 ఇస్తాను, అంటే ఏది నచ్చినా అది ట్రై చేయండి. ఓకే, ఈ ఇమేజ్ అయితే ఉంది, దీన్ని మనం లాస్ట్ రోజు అయితే జరుపుకుందాం. నేను చెప్పాను కదా 5-6 ఇస్తాను, ఉన్నాయి నా దగ్గర, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి 4 ఉన్నాయి, ఈ 4 అయితే ఇస్తాను. ఓకేనా, ఇప్పుడు దీన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసిన తర్వాత దీన్నే డూప్లికేట్ చేద్దాం. ఓకే, డూప్లికేట్ చేసిన తర్వాత ఒకదానికి కిందికి తీసుకొద్దాం ఇలా. ఓకే, ఇలాగైతే కిందికి తీసుకొచ్చిన తర్వాత దీన్ని మనం ఏం చేద్దామంటే ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనం సెర్చ్ బార్లో వైప్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. అవసరం ఉంది కాబట్టి యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యాంగిల్ ఉంటుంది, ఈ యాంగిల్ని చేంజ్ చేద్దాం, 90 degrees చేసుకోండి. చేసిన తర్వాత ఇప్పుడు మనకు స్టార్ట్ ఉంది కదా, స్టార్ట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు స్టార్ట్ అనేది 0.0 ఉంది, దాన్ని మనం పెంచుకుందాం. పెంచితే ఆటోమేటిక్గా కిందికి వెళ్ళిపోతుంది, అది పెంచుకోండి, నో ప్రాబ్లం. ఓకే, ఎగ్జాంపుల్గా ఒక 10% పెట్టుకోండి. 10% పెట్టిన తర్వాత ఫెదర్ ఉంటుంది, ఫెదర్ పెట్టుకోండి. ఓకే, ఫెదర్ పెట్టుకున్నాం. దాని తర్వాత మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేయడానికి వస్తుంది. ఇప్పుడు ఆ రెండు ఇమేజ్ని సెలెక్ట్ చేసి పైన మనకు గ్రూప్ ఉంది కదా, అంటే 3 ఆప్షన్ ఉంది, అందులో లెఫ్ట్ సైడ్ లాస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేస్తే గ్రూప్ అయిపోతుంది. ఆ గ్రూప్ని కిందికి తీసుకొద్దాం. ఓకే, అయితే మనకు వచ్చేసింది చూడండి, నైస్. ఓకేనా, ఇప్పుడు మనం స్టార్టింగ్లో వద్దాం, ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాం స్టార్టింగ్లో, మళ్ళీ ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాం. 2 కీ ఫ్రేమ్ అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫోటోని పైన తీసుకుందాం. చాలు, మనకు కింద బ్లాక్ కలర్ వచ్చే వరకు జరుపుకోండి. అయితే మనకు ఇక్కడ చూడండి నైస్ కదా, మెల్లగా స్కూలింగ్ అయితే అవుతుంది. దాని తర్వాత కలర్ గ్రేడింగ్ యాడ్ చేస్తే ఇంకా సూపర్ ఉంటుంది, అది చెప్తాను మీకు. ఓకే, నైస్ కదా. ఒకసారి బ్యాక్ వద్దాం. ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అని ఇచ్చాను, దాన్ని ఓపెన్ చేస్తే పైన మనకైతే ఒక చిన్న షేప్స్ అయితే ఉంది, దాన్ని సెలెక్ట్ చేసి దానికి ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే గ్రూప్ ఉందో మనకు గ్రూప్ 2 అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి దీన్ని పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేస్తే దీనికి యానిమేషన్ అయితే అవుతుంది చూడండి, కొంచెం ఇలాగైతే యానిమేషన్ అవుతుంది, సూపర్గా ఉంటుంది. మళ్ళీ బ్యాక్ వద్దాం, మళ్ళీ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే కలర్ గ్రేడింగ్ ఉంటుంది. ఓకేనా, పైన ఒక సేప్ వదిలేసి కింద 4 ఉన్నాయి కదా, 4ని లాంగ్ ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఈ చిన్న ప్లస్ సెకండ్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి కాపీ లేయర్ అని ఉంది కదా, కాపీ లేయర్ చేసిన తర్వాత బీట్ మార్క్ మళ్ళీ ఓపెన్ చేసి ఇక్కడ పైన ప్లస్ సెకండ్ పేస్ట్ 4 లేయర్ అని ఉంది కదా, పేస్ట్ 4 లేయర్. ఓకే, ఇప్పుడు చూశారు కదా, చాలా సూపర్గా ఉంటుంది. దీని తర్వాత ఈ లుక్ అయితే ఇంకా ఎక్సలెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు అన్నీ వచ్చేసింది. ఓకే, ఫోటో కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇంకా కొంచెం ఓపాసిటీ తక్కువ చేసుకోండి. మీరు మధ్యలో ఏదైతే ఫోటో యాడ్ చేశారో దానికి ఓపాసిటీ తక్కువ చేసుకోండి. గ్రూప్లోకి వెళ్ళి ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఇంకా సూపర్గా కనిపిస్తుంది, నో డౌట్. ఇంకేమైనా పార్టీ కానీ ఇలాంటివి ఏమి యాడ్ చేయకండి, ఎందుకంటే మనకు మ్యూజిక్ ఇలాగే ఉంటుంది, మ్యాక్సిమం చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీని అయితే పైన షేర్ ఐకాన్ ఉంటుంది, మంచి బెస్ట్ క్వాలిటీలో సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. జై హింద్.